వసంత పంచమి రోజున పూజను ఏ విధంగా చేసుకోవాలో ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకునేసి ఉదయాన్నే పూజ చేసుకోవాలి. అప్పుడు నానబెట్టుకుని మినపిండి దీపారాధన అయితే చేసుకోవాలి. అందుకోసం ప్రమిదం సిద్ధం చేసుకోండి. పూజ గదిలో కానీ ఏర్పాటు చేసుకుని కూడా పూజ చేసుకోవచ్చు. అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని చిత్రపటం లేకపోతే ఇలా సరస్వతి ముగ్గును ఏర్పాటు చేసుకుని పూజలో సిద్ధం చేసుకోండి. వినాయకుని విగ్రహాన్ని పెట్టుకోండి. సరస్వతి విగ్రహం లేకపోతే ఫోటో లేకపోతే పసుపుతో చేసిన సరస్వతి అమ్మవారిని ఏర్పాటు చేసుకోండి. అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. సరస్వతి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. ముందుగా గణనాథునికి షోడోపచారాలతోటి పూజ చేసి తర్వాత అమ్మవారికి కూడా షోడోపచారాలతోటి పూజను ఆచరించుకోవాలి. చదువుకుంటే బుక్స్ ఉంటాయి కదా, వాటికి స్వస్తిక్ నామాన్ని అయితే ఏర్పాటు చేసుకుని పూజలో సిద్ధం చేసుకోండి. సరస్వతి దీపాన్ని అలానే మినప్పిండి దీపాన్ని అయితే వెలిగించుకునేసి దీపానికి నమస్కారం చేసుకోండి. ఈ రోజున పూజకు పుష్పాలను, తెలుపు రంగు పుష్పాలను అలానే నైవేద్యంగా తెలుపు రంగు నైవేద్యాన్ని అయితే అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలతోటి పూజను ఆచరించి కుంకుమ అర్చన చేపించాలి. పూర్తయ్యాక కర్పూర హారతిని ఇవ్వాలి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చెక్ చేయండి.